దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సేఫ్ రైడ్ ఎలా ఉంటుంది, ఏపీ టూరిజం శాఖ భవన లెవెల్లోన ఇంకా ఎక్కడో వేరే వేరే ఇంత తక్కువ ఒక చిన్న 2 hours చిన్న షార్ట్ ఎన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది రావడం వల్ల పాడైపోయింది. అయినా చాలా వెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు కోటింగ్ జోన్ అయితే. జాకెట్ అయితే ఇప్పుడు ఇస్తారు. లైఫ్ జాకెట్ మనం వేసుకొని మనం వెళ్తున్నాం. లైఫ్ జాకెట్ ఇందాక మనం చాలా వరకు చెప్పాం. లైఫ్ జాకెట్ వల్ల ఉపయోగాలు ఎలా సేఫ్ చేస్తుందని మనం ఇందాక చెప్తాం. అదే క్రమంలోనే లైఫ్ చెప్తాం. లైఫ్ జాకెట్ అన్న కూడా ఏం రైడ్ ఏమి చూద్దాము. కనిపిస్తుంది కదా, అదే మన బోటు. మనమైతే ఇప్పుడు బోటింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇది చూపించి మనమైతే ఇప్పుడు హ్యాపీగా ఒక రైడ్ ఎలా ఉంటుందో, అక్కడ సేఫ్ రైడ్ ఎలా ఉంటుందో చూద్దాం. వాటర్లో ఏపీ టూరిజం శాఖ భవనాలయంలో ఏపీ టూరిజం శాఖ ఈ స్పీడ్ బోట్లకి మనకి అనుమతించిందండి. మనం పిల్లలతో ఎక్కడో గోవాలోన ఇంకా ఎక్కడో వేరే వేరే చోట్ల మనం వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. మనం భవనాలయంలో ఎందుకు ఎంజాయ్ చేస్తాం? ఇలా చాలా తక్కువ రేట్లో అసలు ఏపీ టూరిజం శాఖ ఇంత తక్కువ రేట్లో పెట్టిందని అనుకోలేదండి. పర్ హెడ్ 200 మనం ఇక్కడికి 200 అయితే ఐస్ రైడ్ చేస్తారని నీటికి రైడ్ చేస్తారు, నీటికి తీసుకొని వస్తారు. ఇలాంటి రైడ్ ముందు తిన్నాడు ఎక్కడ చూసిండదు. ఇలాంటి రైడ్ చేస్తారు. ఈ రైడ్లో కూడా ఎన్నో విషయాలు, రైడ్ ఎంత చక్కగా చేస్తారు ఏం లేదు మనం చూద్దాం. నా ఏపీ టూరిజం శాఖలో పనిచేస్తున్న సోదరులు మనల్ని ఈ భవన్ ఇలా వెళ్ళి 2 రౌండ్లు తిరిగి మిమ్మల్ని మాకైతే తీసుకొస్తామని చెప్తున్నారండి. సో ఆ రైడ్ ఏంటో లాంగ్ రైడ్ కొట్టిన తర్వాత ఒక చిన్న 2 rounds చిన్న షార్ట్ రౌండ్స్ తీస్తారనేసి నా బ్రదర్ చెప్తున్నాడు. ఓకే, మీకు ఎన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది? 2 సంవత్సరాలు వచ్చింది. టూరిజం డెవలప్ అయిందంటారా? ఫ్లడ్ రావడం వల్ల పాడైపోయింది. అయినప్పటికీ ఫ్లడ్ అయితే ఏదైతే పిల్లల జోన్ వదిలిపెడితే ఈ కోటింగ్ జోన్ చాలా బాగుంది. కోటింగ్ జోన్ మీరు చాలా వెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. కోటింగ్ జోన్ అయితే మనం ఏదైతే చాలా చక్కగా చాలా ఎక్స్పీరియన్స్ ఆఫ్ కైండ్ ఎక్స్పీరియన్స్ మనకి ఎక్కడ విశాఖపట్నంలో కనిపిస్తుంది, గోవాలో కనిపిస్తుంది. ఇలాంటి మేజర్ సిటీ అప్రోచ్ చేసి మన రాజధాని మనం డెవలప్ చేసుకోవాలంటే ముఖ్యంగా ఏపీ టూరిజం డెవలప్ చేస్తాం. ఏపీ టూరిజం డెవలప్ చేయగలిగితే మనకు రెవెన్యూ జనరేట్ అయితే ఇంకా మొన్నటి వరకు కొన్ని డేస్ ఎస్పెషల్లీ కొన్ని డేస్లో మాత్రం ప్యారాగ్లైడింగ్ ఇక్కడే చేపిస్తారు. అలాంటి ప్రతిరోజు ఉండాలంటే మనం మస్టర్గా ఏపీ టూరిజం డెవలప్ చేయాలి. మొన్న వచ్చిన ఫ్లడ్కి దాదాపు ఏదైతే భవన్ ఐలాండ్ ఉందో అది ఫ్రెష్ అయిపోయింది. కాబట్టి దాన్ని కూలుకొని మళ్ళీ ముందుకు తిరిగి చేయాలంటే కొంత టైం పడుతుంది. వెళ్ళడానికి మాత్రం ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పవచ్చు. ఈ ఎక్స్పీరియన్స్ మనం చాలా బాగా ఎంజాయ్ చేయాలి. ఈవినింగ్ టైం వస్తే మాత్రం ఇంకా మస్తంగా చేస్తుంది. ఎండాకాలం కాబట్టి మనం పైన పడుతున్నాయి, అయినప్పటికీ చల్లగా ఉంది. ఈవినింగ్ టైం అయితే క్లియర్గా చేసుకొచ్చారండి. మనం దిగేస్తున్నాం. ఇక్కడ మనం ఇక్కడ ఇది వేసుకుంటున్నాం. ఇంకేం కదండి ఇక్కడే చేస్తున్నాం. మొత్తానికి అయితే మంచి హారబుల్ స్టోరీ చూపించాడు. చాలా స్టోరీ మంచిగా డ్రైవ్ చేశాడు. వేసుకొని ఇందాక మనం అరవై వేసుకొని పోయినప్పుడు తెడ్డు చేస్తూ మనమే వెళ్ళడానికి కూడా టూరిజం శాఖ కల్పించినట్లుంది. ఈ పెట్రోల్ ద్వారా కూడా మనం వెళ్ళొచ్చండి. ఇది 1 type ఆఫ్ బోటింగ్. అలాగే 2 seat స్వాన్ పెడాలండి. మనం దాంట్లో కూర్చొని మనం తొక్కుతూ ఉండాలి. మన ఎనర్జీ ఎంత తొక్కలేదు. ఇప్పుడు మనం పోయినట్లు స్పీడ్ బోట్లో సరన్ పోవడానికి కాదు, మన మొక్కలు అయితే ఇబ్బంది పడతాయి. అలాగే 4 seater పెడల్ బోట్ ఉంది. నలుగురు ఈ ఇద్దరు కంటే నలుగురు ఈ బోట్లో మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. నలుగురు శ్రమ లేకుండా నలుగురు నిదానంగా తొక్కండి పోతే హ్యాపీగా వెళ్ళి ఒక రౌండ్ కొట్టొస్తుంది. అలాగే అక్కడ మనకి చూస్తే బైక్ చాలా జెట్ స్పీడ్లో వెళ్ళొచ్చండి. ఇప్పుడు ఇందాక మనం రైడ్ చేస్తున్నప్పుడు అక్కడ వచ్చాము.
మంచి సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. మీరు ఏపీ టూరిజం డెవలప్ చేయండి, పవన్ ఐలాండ్ రండి. ఈ వాటర్లో ఈ ఫ్లోటింగ్లో మనం తిరగడం చాలా 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 బాగుందండి. మనం చాలా బాగుంది. ఇంకా ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న టూరిజం వాళ్ళు కూడా చాలా ప్రజలు చాలా సహకరిస్తున్నారు. మనం చూసిన బోట్ ఇదే అండి. ఈ బోట్ ద్వారానే మనకి ఇక్కడ ఈ తెడ్ అనేది ఉంటుందండి. ఈ తెడ్ తీసుకొని మనం ఇలాంటి బోట్లోనే వెళ్తామండి. ఏదైతే మనకి కూర్చొని ఈ తెడ్తో ఇలా అంటేసి మన వాటర్లోన బోటింగ్ చేయాల్సి వస్తుందండి. మనం ఎక్స్పీరియన్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉంటుందండి. ప్రతి ఒక్కరు ఈ ఎక్స్పీరియన్స్ని అనుభవించండి. ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి. మన స్థాయి స్థితిలో ఉన్నా కూడా మనం బయటపడొచ్చండి. ఈ సేఫ్ రైడ్ ఇన్ బోట్.